కంచి పరమాచార్యుల వారు పలు మంత్రాల అంతరార్థం మానవాళికి చెప్పుకొచ్చారు. వాటన్నిటిలో శ్రేష్టమైనది రామనామమే అని గట్టిగా చెప్పుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మాటలు విష్ణు సహస్రనామంలోనివి. నిజానికి శివుడు తానే గొప్ప శక్తి కావడంతో తన భార్య పార్వతి అని చెప్పుకుని ఉండవచ్చు. కానీ ఈశ్వరుడు రమే రామే అనే చెప్పారు. అంటే తన భార్యను శ్రీరామచంద్రుడి చెల్లెలుగా చెప్పుకోవడాన్ని గొప్పగా అనుకున్నారు. పరమేశ్వరుడికే రామనామమే ఇష్టమైనదని పరమాచార్యులు వారు చెప్పారు. దీనినే తమిళ మహాకవి కంబన్ తన రామాయణంలో చెప్పినట్టు ప్రస్తుతించారు. ఈ జన్మలోనే రామ అనే రెండక్షరాల మాటను చెప్పుకుంటే ఏ కష్టమూ రాదు, మంచి ఐశ్వర్యమూ లభిస్తాయి అని రామనామ గొప్పతనాన్ని ప్రస్తావించారు. ఒకరు రామనామాన్ని 1,000,000 సార్లు జపిస్తే అది రాముడిని దర్శించడానికి అతి తేలికైన మార్గమని అన్నారు. శ్రీరాముని ధనుస్సుకు 1 గంట ఉంటుందంట. 1,000,000 సార్లు రామనామాన్ని ఎవరైనా జపిస్తే ఆ గంట కొడుతుందట. అప్పుడు రాముడు ఆ గంటను చూసి ఏమిటని అడుగుతారట. ఆ గంట ఆ భక్తుడు ఇప్పుడే 1,000,000 సార్లు నీ నామస్మరణ ముగించారని అంటుందట. 10 పైసలు ఖర్చు లేకుండా మన చిరునామా రాముడి చెవులకు చేరుతుంది. 1,000,000 సార్లు రామనామాన్ని జపించాక శ్రీరాముడిని దర్శించడానికి ఆలయానికి వెళ్ళక్కర్లేదు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ మనల్ని అనుగ్రహించడానికి మన ఇంటికి వస్తారు. ఆయన వస్తాడనే విషయాన్ని చెప్పడానికి ఓ నిజ జీవిత ఘటన ఉదాహరణ. త్యాగరాజస్వామిని అనుగ్రహించడానికి శ్రీరాముడు తమ కుటుంబంతో వచ్చి అనుగ్రహించాడు. శ్రీరాముడి కరుణ సామాన్యమైనది కాదు. క్రమశిక్షణను పాటిద్దాం. చింతన చేతలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడదాం. అప్పుడే జీవితాన్ని జయించవచ్చు. క్రమశిక్షణ లేకుంటే తక్కినవి ఎన్ని ఉన్నా వ్యర్థమే. చైతన్యమే విజయానికి ప్రశాంతతకు పునాది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.